ఫ్రెండ్స్, ఈరోజు 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఓకేనా? మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, భారతదేశంలో సునామీలు మరియు తుఫానుల ప్రమాదం పొంచి ఉన్న తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ 3, 5700 కిలోమీటర్స్. భారతదేశంలో కూరగాయల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ 2, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఫ్రెండ్స్, 2024 పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఓకేనా? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకేనా? 2024 పశ్చిమ బెంగాల్ వచ్చేసి మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఓకేనా? ప్రజెంట్ భారతదేశంలో మరి కూరగాయల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 2. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ 3, కేరళ. ఫ్రెండ్స్, ఇక్కడ కేరళలో 2011 జనాభా లెక్కల ప్రకారం వచ్చేసి అక్షరాస్యత ఎంత అంటే 94%. ఓకేనా? 94%. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ 3, కేరళ. ఇక మిగతా రాష్ట్రాలు చూసినట్టయితే మిజోరంలో వచ్చేసి 91.3%, గోవా 88.7%. ఓకేనా? ఈ మూడింటిలో కూడా మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే కేరళ. ఈ క్రింది వాటిలో ఆర్థిక సంస్కరణ లక్ష్యాలకు సంబంధించి సరైన వాక్యాలు పేర్కొనండి. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్ 4, A, B, C మరియు D. ఒక్కసారి ఈ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్, ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గించుట, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం. ఇక తర్వాత B, భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడం. ఇక C చూసినట్టయితే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించడం. లాస్ట్ వన్, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి సబ్సిడీలను నివారించుట. ఈ 4 సెంటెన్స్ కూడా ఆర్థిక సంస్కరణ లక్ష్యాలకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4, A, B, C మరియు D. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ అయిన లోక్సభ స్థానాలు కానిది ఏది? ఆన్సర్ 3, ఆదిలాబాద్. మరి ఈ ఆదిలాబాద్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్టీలకు రిజర్వ్ అయిన లోక్సభ స్థానాలు. ఓకేనా? మరి దీనితో పాటు మహబూబాబాద్ కూడా. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఎస్టీలకు రిజర్వ్ అయిన లోక్సభ స్థానాలు వచ్చేసి ఆదిలాబాద్, మహబూబాబాద్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? ఎస్సీలకు రిజర్వ్ అయిన లోక్సభ స్థానాలు అని అడిగారు కాబట్టి, అంటే కానిది, లోక్సభ స్థానాలు కానిది అన్నారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆదిలాబాద్. ఇక మిగిలినవి పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్. ఈ 3 కూడా ఎస్సీలకు రిజర్వ్ అయిన లోక్సభ స్థానాలు. ఓకేనా? రిక్స్ కేంద్ర బ్యాంకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ 2, స్వీడన్. ఫ్రెండ్స్, ఈ బ్యాంకు క్రీస్తు శకం 1656లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించబడిన కేంద్ర బ్యాంకు రిక్స్ బ్యాంక్. ఓకేనా? తర్వాత ఇది ఎక్కడ స్థాపించబడింది అంటే స్వీడన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, స్వీడన్లో స్థాపించడం జరిగింది. మళ్ళీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించబడిన కేంద్ర బ్యాంక్ ఏది అంటే రిక్స్ బ్యాంక్. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ పంటలు మరియు అవి వేటి కిందికి వస్తాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 1. ఒక్కసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఖరీఫ్ పంటలు. మరి వీటి కిందికి ఏవి వస్తాయి అంటే ఆప్షన్ A, వరి, జొన్న, సజ్జలు, రాగి, మొక్కజొన్న, పెసలు, కందులు, పత్తి, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నైజర్ సీడ్స్, నువ్వులు. ఇవన్నీ కూడా ఖరీఫ్ పంటల కిందికి వస్తాయి. తర్వాత సెకండ్ వన్ రబీ పంటలు. వీటి కిందికి ఏంటి అంటే ఆన్సర్ C, శనగలు, పచ్చపెసలు, కుసుమ,
డోరియా, గోధుమ, బార్లీ, ఆవాలు ఇవన్నీ కూడా రబీ పంటల కిందికి వస్తాయి. లాస్ట్ వన్ వార్షిక పంటలు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. ఒకసారి చూసినట్టయితే కాప్రా, ఒలిచిన కొబ్బరికాయ, జనుము, చెరుకు ఇవన్నీ కూడా వార్షిక పంటల కిందికి వస్తాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ 1. బ్యాంకుగా అంతిమ రుణదాతగా పనిచేస్తున్న బ్యాంకు క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్బీఐ. కోరమాండల్ తీరంలో బ్రిటిష్ వారు అభివృద్ధి పరిచిన ఓడరేవు ఏది? ఆన్సర్ 2 చెన్నై ఓడరేవు. భారతదేశంలో పూలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. ఒకసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలు కూడా మన దేశంలో పూలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ 4. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. ఓకేనా?